ఆల్ వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ విడుదలై 2 ఏళ్లు అవుతోంది. దీంతో సలార్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంలో హోంబలే నిర్మాతలు ఎలాంటి అప్డేట్ ఇచ్చారు? అసలు సలార్ పార్ట్ 2 ఉంటుందా? ఉంటే ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది? అసలు సలార్ పార్ట్ 2 ఉంటుందా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్. పార్ట్ 1 సీజ్ ద ఫైర్ అంటూ వచ్చిన ఈ యాక్షన్ బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఈ సోమవారంతో సరిగ్గా 2 years కంప్లీట్ చేసుకుంది. 2023 December 22న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన సలార్ సినిమా రికార్డులు తిరగరాసింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు రీ రిలీజ్ పరంగానూ సలార్ సినిమా కలెక్షన్స్ అందరినీ సర్ప్రైజ్ చేశాయి. ఈ రేంజ్ హైప్ ఉన్న సలార్ కి సీక్వెల్ గా తెరకెక్కే పార్ట్ 2 శౌర్యాంగ పర్వం ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్ సినిమా విడుదలై 2 years కంప్లీట్ అయిన సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న పార్ట్ 2 శౌర్యాంగ పర్వం ఉంటుందని కన్ఫర్మ్ చేశారు హోంబలే నిర్మాతలు. అయితే ఎప్పుడు మొదలయ్యేది చెప్పకుండా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. సలార్ 2 సెట్స్ పైకి వెళ్లాలి అంటే ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఫౌజీ, స్పిరిట్ మూవీస్ తో బిజీగా ఉన్న ప్రభాస్ తో పాటు వారణాసిలో విలన్ గా చేస్తున్న పృథ్వీరాజ్ కూడా ఫ్రీ అవ్వాల్సి ఉంటుంది. ఈ ముగ్గురు తమ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే సలార్ 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా 2026 June 25న రిలీజ్ కానుంది. ఈ లెక్కన తారక్ మూవీని నీల్ మేలోగా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఫౌజీ సినిమాని 60% పైగా కంప్లీట్ చేశారు. రీసెంట్ గా పట్టాలెక్కిన స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగ ఎటూ కాదన్న 5-6 నెలల్లో కంప్లీట్ చేసి 2026లోనే బాక్స్ ఆఫీస్ ముందుకు తెచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రభాస్, ప్రశాంత్ నీల్ నుంచి లేట్ అయ్యే సమస్య లేదు. దీంతో సలార్ పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లేదెప్పుడో తెలియాలి అంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు జనాలు. మరి చూడాలి హోంబలే నిర్మాతలు ఆలోగా అప్డేట్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తారో లేదో. ట్రెండ్ సెట్ చేయటమే కాదు, అప్పుడప్పుడు ఫాలో కూడా అవ్వాలంటున్నారు అనిల్ రావిపూడి. ప్రమోషన్స్ విషయంలో తనదైన స్ట్రాటజీతో అద్దరగొట్టే ఈ డైరెక్టర్ చిరంజీవి సినిమా కోసం ఏఐని ఫుల్ గా వాడేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు కోసం అనిల్ చేసిన ఈ ట్రెండీ ప్రమోషన్ పైనే అందరి డిస్కషన్స్. మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా తెరకెక్కిస్తోన్న డైరెక్టర్ అనిల్ ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ డైరెక్టర్ ప్రమోషన్స్ పరంగానూ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలతో సెల్ఫీ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన అవతార్ ఏఐ వీడియోని ఫాలో అయిన అనిల్ చిరు సినిమా కోసం ఇలాంటి మ్యాజిక్ తో సర్ప్రైజ్ చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది చిరు సినిమా ప్రమోషన్స్ కోసం అనిల్ చేసిన ఏఐ వీడియో. మెగాస్టార్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమా సెట్స్ లో చిరుతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఏఐ హెల్ప్ తో స్పెషల్ వీడియో క్రియేట్ చేశారు అనిల్. చిరంజీవి సినిమాలు చూసి పెరిగిన నేను ఈ రోజు ఆయనతో ఓ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను. జీవితంలో ఇంతకంటే హై అచీవ్మెంట్ ఏమైనా ఉంటుందా అని అర్థం వచ్చేలా అనిల్ క్రియేట్ చేసిన ఈ ఏఐ వీడియో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ట్రెండ్ కు తగినట్లు ప్రమోషన్స్ చేస్తూ సినిమాని టెక్నాలజీ పరంగానూ ప్రమోట్ చేస్తున్నారు అనిల్. మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్ 90 million వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెకండ్ సాంగ్ శశిరేఖ కూడా అదే రూట్ లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. దీంతో సినిమాలో చిరు వెంకటేష్ పై తీసిన మెగా విక్టరీ సాంగ్ ని ఈ మంత్ ఎండింగ్ కి రిలీజ్ చేసి ఈ హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు అనిల్. రీసెంట్ గా శంబాలా ఈవెంట్ కి వచ్చిన అనిల్ ఈ సాంగ్ పై అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పెంచేశారు. మొత్తానికి ప్రమోషన్స్ విషయంలో అనిల్ ఫాలో అవుతున్న ప్లానింగ్ కి ఫిదా అవుతున్నారు మెగా అభిమానులు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా 5 సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. దీంతో ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ప్రభాస్, చిరంజీవి సినిమాలున్నా పండక్కి వచ్చేందుకే డేర్ చేస్తున్న మిగతా హీరోల ప్లానింగ్ ఏంటి? ఈ విషయంలో రవితేజ తీసుకున్న డెసిషన్ ఏంటి? సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వస్తోన్న రవితేజ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చారు. పండగ సీజన్ లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు సినిమా టికెట్ రేట్లు పెంచడం లేదని నిర్ణయం తీసుకున్నారు రవితేజతో సినిమా చేసిన మేకర్స్. ప్రభాస్, చిరంజీవి సినిమాలు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల టికెట్ రేట్స్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికి మించి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలనే నిర్ణయంతో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీని మామూలు రేట్లకే విడుదల చేస్తున్నారు మేకర్స్. 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ ఖాతాలో హిట్ సినిమా పడలేదు. ఈ ఇయర్ లో విడుదలైన మాస్ జాతర సినిమా థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో కెరియర్ పరంగా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ డెలివరీ చేసిన రవితేజ సినిమాకి ఆడియన్స్ రీచ్ ఉండాలంటే టికెట్ రేట్స్ ని మామూలు ప్రైస్ కే అందుబాటులో ఉంచేందుకు రెడీ అయ్యారు మేకర్స్. మరి ఈ విషయంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని యంగ్ హీరోలు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి ఫాలో అవుతారో లేదో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రవితేజ సినిమా థియేటర్స్ లోకి వచ్చిన మరుసటి రోజు అంటే జనవరి 14న రిలీజ్ అవుతున్నాయి శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు. కెరియర్ పరంగానూ ఈ యంగ్ హీరోలది కూడా సేమ్ రవితేజ సిచ్యువేషన్. 2023లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంగ్ బ్రేక్ తర్వాత అనగనగా ఒక రాజుతో వస్తున్నారు నవీన్ పొలిశెట్టి. 2021లో వచ్చిన శతమానం భవతి తర్వాత హిట్ చూడలేదు శర్వానంద్. దీంతో సెంటిమెంట్ పరంగా సంక్రాంతి కలిసొస్తుందనే నమ్మకంతో వస్తున్నారు. మరి మార్కెట్ అంతంత మాత్రంగా ఉన్న ఈ యంగ్ హీరోలు టికెట్ రేట్స్ విషయంలో రవితేజాని ఫాలో అవుతారో లేదో వెయిట్ అండ్ సీ. విజయ్ దేవరకొండ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. రవికిరణ్ కోలాతో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా టైటిల్ గ్లిమ్స్ తో అంచనాలు పెంచేశారు రౌడీ హీరో. కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అంటున్నారు విజయ్ దేవరకొండ. దిల్ రాజు బ్యానర్ లో రాజావారు, రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలాతో చేస్తున్న సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ కెరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు రవికిరణ్. ఇన్నాళ్లుగా ఈ మూవీ టైటిల్ విషయంలో ప్రచారంలో ఉన్న రౌడీ జనార్దన పేరుని విజయ్ సినిమాకి ఫైనల్ చేసి రౌడీ బాయ్స్ లో జోష్ నింపారు మేకర్స్. విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. విజయ్ క్యారెక్టరైజేషన్ పై స్పెషల్ నోట్ పేరుతో వచ్చిన ఈ వీడియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కథ అని చెప్పిన డైరెక్టర్ తాను చిన్నప్పటి నుంచి చూసిన, గమనించిన ఒక వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా ఉంటుంది అన్నారు. వీడియో చివరిలో చేతి నుంచి వస్తోన్న బ్లడ్ తో కనిపించిన విజయ్ షాట్ కి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ దేవరకొండ 15వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ పొలిటికల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాని డైరెక్టర్ రవికిరణ్ కోలా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం విజయ్ దేవరకొండ లుక్స్, స్లాగ్ పరంగా స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ గ్లింప్స్ తో సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో క్లారిటీ రావడంతో ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మాస్ హీరో అవడం పక్కా అంటున్నారు రౌడీ బాయ్స్. మరి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ విజయ్ కి కావలసిన మాస్ ఇమేజ్ అందిస్తుందో లేదో వెయిట్ అండ్ సీ. దృశ్యం 3 రిలీజ్ ఎప్పుడో చెప్పిన మేకర్స్ పోటాపోటీగా ఛాంపియన్, శంభాలా ప్రమోషన్స్ భయపెడతానంటున్న హెబ్బా పటేల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న దృశ్యం 3 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2026 అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ గురువారం థియేటర్స్ లోకి వస్తోన్న ఛాంపియన్ సినిమా ప్రమోషన్స్ తో ఆదరగొడుతోంది. రోషన్, అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఈ గురువారం విడుదలవుతున్న ఆది సాయి కుమార్ శంబాలా మూవీ ప్రమోషన్స్ తో దూసుకుపోతోంది. సైన్స్, మూఢనమ్మకాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ గురువారం ఆడియన్స్ ముందుకొస్తోంది హెబ్బా పటేల్ నటించిన ఈషాన్ మూవీ. హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బ్యాడ్ గర్ల్స్ సినిమా ట్రైలర్ విడుదలైంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఈ గురువారం థియేటర్స్ లోకి వస్తుంది. కిచ్చా సుదీప్ నటించిన మార్క్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురువారం థియేటర్స్ లోకి వస్తుంది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర లీడ్ రోల్స్ ప్లే చేసిన 45 సినిమా ఈ గురువారం ఆడియన్స్ ముందుకొస్తోంది. రాజ్ బి శెట్టి కీ రోల్లో నటించిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. విజయ్ యాంటోనీ బూకీ సినిమా నుంచి సెకండ్ సింగిల్ లవ్ అడ్వైజ్ ఈ మంగళవారం విడుదల చేస్తున్నట్లు ప్రోమో విడుదల చేశారు మేకర్స్. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అడవిశేష్ డెకాయిట్ మూవీ నుంచి విడుదలైన టీజర్ 16 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా 2026 మార్చి 19న విడుదల కానుంది.
తూ మేరీ మై తేరా తూ మేరీ సినిమా నుంచి హమ్ దోనో రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ గురువారం విడుదల కానుంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.